ఫ్యూచర్లో అండి మాకు వేరే ఆలోచన ఏం లేదండి. ఈ ఛానల్నే ముందుకు తీసుకెళ్తామండి. అంతకాడికైతే అంతకాడికి ముందుకు వెళ్ళాలి. ఈ ఛానలే వండుకోవడం, మన ట్రెడిషనల్ రుచులన్నీ పరిచయం చేయడం, మనకు తెలిసిన కాడికి తినడం అండి. ఇంకా మాకు శాతనైన సాయం ఏమన్నా ఉంటే మేము డెవలప్ అయ్యామనుకోండి, ఎవరికైనా రూపాయి సాయం చేయడం, అనాథలు లాంటి వాళ్ళకి అలాంటి ఏం చేయాలని ఉంది మాకు. థాట్ అయితే ఫుడ్ బిజినెస్ కూడా ఐడియా ఉందండి. చేస్తామండి, ఇప్పుడు కాదు ఇంకా కొంచెం. అంటే మేము ఒకసారి వండుకున్నాయన్ని చూసి స్నాక్ ఐటమ్ అంటే ఇవి చేసుకుంటాం కదా అడుగుతున్నారు. కాకపోతే మాకు ఏంటంటే సరే కదా ఒప్పుకున్నాం అనుకోండి, ఒకరితోటి పోదాం ఇంకా మళ్ళీ మొదలెట్టలే. ఇంకా అందుకేంటంటే మేము ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మేము 3 months ఆల్రెడీ చేసాం కదా, అప్పుడు మాకు అర్థమైంది అసలు అందించలేకపోయాం ఫుడ్ అయితే. మేమే చేసి మేమే ఇచ్చి కొంచెం స్ట్రగుల్ అయ్యామండి. మేమే కొంచెం ఇబ్బంది అయినా ఒకటి ఇప్పుడు కాదండి, ఓ యూనిట్ కింద పెట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ 2 పెడతాం. అప్పుడు అనుకోండి ఇబ్బంది ఉండదు, మనం చేయడానికి కూడా బాగుంటది కదా అని ఆలోచిస్తున్నాం. సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మా దగ్గర వంట చేసే సత్తా ఉందండి. బయట ఫుడ్ తింటా ఉంటాం, కొన్ని స్నాక్స్ గానీ అంటే ఏదైనా అంతగా అనిపించవు. అమ్మ ఇంట్లో ఇంతకంటే బాగా చేసుకుంటాం కదా. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిన్నా, ఇంకోటి తిన్నా నచ్చవు, ఇంట్లో నచ్చుతాయి మాకు. చేసి పంపితే అండి, పార్సిల్ పంపితే మా అమ్మమ్మని గుర్తు చేశారండి బాబు. ఈ కమ్మదనం మా అమ్మమ్మ చేసినప్పుడు వచ్చింది మాకు, అలా ఇలాంటి రుచి ఎక్కడ తినలేదని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పేవారు. నిజంగా ఎంత ఆనందం వచ్చేదో మాకు. అంటే మేము ప్యూర్ వాడుకోవాలి మన నెయ్యిలు మామూలుగా రైతుల దగ్గర అయితే తెచ్చి మంచిది వాడుకోవాలి, అంత క్వాలిటీగా చేసి పంపేవాళ్ళు మనం. బాగుంది. కాకపోతే మాకు కొంచెం సాకి యూట్యూబ్ ఛానల్ కొంచెం డౌన్ అవ్వకుండా దాని మీద ఫోకస్ చేయలేకపోయేవాళ్ళం, అంతే తప్ప మిగతా ఏం లేదండి. తర్వాత మేము ఎప్పటికైనా సరే పెడతాము శుభ్రంగా, అప్పుడు మీకు కూడా పంపుతాండి. ఏ కలరే ఎందుకు పక్కన వస్తా లేదు. కానీ మీరు యూట్యూబ్ చేద్దాం అనుకున్నారు, ఓకే. కానీ మీ ఈ స్టైల్